ఈ పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయడానికి కూడా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు కమిషన్లు అడుగుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిజమేనా అండి? అంటే ఆరోపణలు, ప్రచారోపణలు కొన్ని పత్రికాముఖంగా వచ్చే ఆరోపణలను మనము పర్ఫెక్ట్ గా తీసుకొని కామెంట్ చేయడం అయితే సరైంది కాదు. కాకపోతే చెప్తారా సార్, అది ఏమంటే ఎవరో ఒక 10% అడుగుతున్నారు, 5% అడుగుతున్నారు, అలాంటివి కొన్ని ప్రచారాలు అయితే ఉన్నాయి. అది మరి ప్రభుత్వానికి అలాంటిది రావద్దు అని అంటే ఇలాంటి బాధల్లో ఉన్న వ్యక్తుల యొక్క నిజమైన అవసరాలను గుర్తిస్తే ఇదైతుంది. అంటే తెలిసిన వాళ్ళకి రిలీజ్ చేశారా, తెలియని వాళ్ళకి ఇచ్చారా, ఓపెన్ గా ఇంత పర్సంటేజ్ అడుగుతున్నారు, ఈ పర్సంటేజ్ అయితే బాగుంటది, ఒక అమ్మాయి ఏదో ఆరోపణ చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది, అది నిజమా అనేది మనము 100% కూడా మనము కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. చాలా చెప్తారు గిట్టిన వాళ్ళు. కాకపోతే మాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది ఈజీగా అనేయగలుగుతున్నారు బయట, నువ్వేంది ఒక 5% రాదు, నేను నీకు రేపు ఎల్లుండి ఇప్పిస్తాను, అలాంటివి వచ్చినాయి కూడా. మరి అది నిజంగా ఆయన 5% ఈయన ఇచ్చిందా, మరి ఆయన తీసుకుండా, ఇవన్నీ కొన్ని అంటే అటకబుర్లు. మనము ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పబ్లిక్ మేము నమ్మాల్సి వస్తుంది. ఆ నమ్మకాన్ని ఇది కాదు అనడానికి స్పష్టంగా ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ చెల్లిస్తే అప్పుడు మేము అది కాదు అనుకుంటాం. లేని పక్షంలో కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదనంటే ఆటోమేటిక్ గా ఈ పత్రికలో వస్తున్నటువంటి వార్తలను నమ్మవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మంచి అది కరెక్ట్ న్యూసా, అది అబద్ధం న్యూసా, అది మీరు చేతుల్లో చూపించాలి. లేదు అట్లా లేదు, జెన్యూన్ పర్సన్స్ కి అందరం మేము ఇస్తున్నాం, అలాంటివి మీరు నమ్మొద్దు, మేము మీకు నమ్మకంగా మేము త్వరలోనే మీకు అందరికి ఇస్తామని నమ్మకంగా కనుక చెప్పినట్లయితే అది ఆరోపణను ఖండించవచ్చు, లేకపోతే ఈ ఆరోపణ నమ్మవలసి వస్తుంది. అందుకని సార్ వాస్తవానికి మేము ప్రాక్టికల్ గా మేము అంటే బాధితులుగా ఉండి బాధితుల నుంచి మేము కొన్ని విషయాలు సేకరించిన మేరకు పైరవుల ద్వారా మాత్రం కొంతమందికి వచ్చినవి సార్. రాజకీయ నాయకుల ద్వారా, తర్వాత కొన్ని సంఘాల నాయకుల ద్వారా కూడా వారికి బకాయిలు వచ్చినాయి. కొంతమంది వాస్తవమైనటువంటిది కొంతమంది కమిషన్లు ఇచ్చుకొని కూడా తెచ్చుకోవడం జరిగింది సార్. అది వాస్తవం. అది ఇక మన ప్రసన్న కుమారి గారు డిఎంహెచ్ఓ నుంచి రిటైర్డ్ అయినటువంటి వారు మాకు ప్రకటన ఇచ్చారు. తర్వాత ఈరోజు అది వాస్తవం ఉంటేనే వాళ్ళు ఆ విధంగా మేడం చెప్పడం జరిగింది. మాకు తెలిసినటువంటి సమాచారం కూడా కొంత పైరవుల ద్వారా అనేటువంటి తెచ్చుకుంటున్నారు. అది అత్యవసరం ఉన్న వాళ్ళు ఆ విధంగా తెచ్చుకుంటున్నారు సార్. అది అంటే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఎంత దారుణంగా ఉంది సార్. నిజంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూతురు పెళ్లి చేసిండు, ఆయన రిటైర్మెంట్ ఉంది, జీపీఎఫ్ అప్లై చేసిండు, ఇంకా ఆత్మహత్య చేసుకుంటా అని ఆదిలాబాద్ నుంచి వచ్చిండు. ఆయన వచ్చి అట్లా సెక్రటరీ ఆయనను కూడా ఒక దశలో లోపలికి పోని అనే పరిస్థితి ఏర్పడింది. ఆయనకి అవసరం లేదు, కానీ డ్రెస్ వేసుకొని వచ్చిండు ఆయన. అదేది మన పైలాన్ ఇనాగ్రేషన్ రోజు నేను లోపల ఉన్నా ఏదో పని మీద, ఇదే మన వేరే పెన్షనర్ వాళ్ళ వెంబడి తిరుగుతున్నాము, ఆయన కలిపి ఆల్మోస్ట్ లిటరల్ గా ఎగ్జైట్ అయింది. ఆయన నా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అంటే, మామూలు ఉద్యోగం వేస్తూ పోయి అన్నట్టుగా మేము కన్విన్స్ చేసి కొంత మానసిక స్థైర్యం ఇచ్చి పంపించాం. అంటే ఎట్లా ఇది ఏ రకంగా మనము అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలు బాధ్యత రాహిత్యాన్ని ఎట్లా తీసుకుందాం? ఏమన్నా అంటే లేలే మేము అది ఇస్తున్నాం కాబట్టి ఇది డిలే చేస్తున్నాం, ఇది ఇయ్యాలి కాబట్టి అది ఇవ్వలేకపోతున్నాం అంటే ఎట్లా ఇది? అన్డెమోక్రటిక్ థాట్ ప్రాసెస్ కదా. మిమ్మల్ని ఎంత నమ్మి ఓటేసి అంటే బాలరాజు గారు ప్రభుత్వం కూడా అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి కోసం ఆ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో ఉన్నటువంటి మీలాంటి వారిని ఇబ్బంది పెట్టి మీకు ఇవ్వాల్సిన డబ్బు అటు ఇచ్చాము అటు ఖర్చు పెట్టామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది దేని బడ్జెట్ దానికి అలొకేషన్ అయ్యి ఉంటుంది సార్. వీళ్ళ ప్రాపకం కోసము, వీళ్ళ ఓటు బ్యాంక్ కోసం అని మాకు ఇవ్వవలసిందని నేను పక్కన పెట్టి తర్వాత ఇద్దాంలే అని ఇంటర్నల్ అనుకొని మొదలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మెప్పుకుంది స్థానికంగా వచ్చే ఎలక్షన్ అప్పుడు మీకు అది ఇస్తాము, మీకు ఇది ఇస్తాము, ప్రజలు కోరంది ఇస్తారు, వీళ్ళు ప్రజల మనసులో ఇస్తారు వీళ్ళు.
ఉచిత అంటే ఉచిత కరెంట్ ఇవ్వకూడదా, ఇవ్వాలనా, మరి ఫ్రీ బస్ ఇవ్వాలనా ఇవ్వకూడదా, ఇవన్నీ మాకేం సంబంధం, మేము వద్దనం కదా. ప్రజలకు ఇచ్చే బెనిఫిట్స్ ఎంప్లాయీస్ ఎప్పుడు వద్దనం, పెన్షనర్స్ ఎప్పుడు వద్దనలే. మా సంగతి ఏంటి అసలు అనేది మేము ప్రశ్నిస్తాం. ఒక డెమోక్రటిక్ వేలో అటాక్ చేసినాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం ఇట్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2,88,000 మంది ఖచ్చితంగా జవాబు చెప్తారు, ఇంకా యాడ్ అవుతారు. అలాగే ఇప్పుడు మేము ఏది ఉద్యోగం చేసి ఎప్పుడో మొత్తం దాని అన్ని వాళ్ళ నాలుకలకు కాళ్ళ చేతులకు అన్ని పక్షవాతం వచ్చింది, వాళ్ళు అవి లేవవు కదలవు, వచ్చినా కూడా తొత్త మాట్లాడి వెళ్ళిపోవడం అంతే అవుతుంది. కాన్ఫిడెన్స్ ఎవరికి ఇవ్వలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మేము లోపలికి ఎంటర్ అయితే చాలా పనులు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళది పెత్తనమే ఉండే, సెక్రటేరియట్లా అన్నిట్లలో వాళ్ళదే ఉండే, కానీ పనులు అయ్యేది. కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఒక పని తీసుకొని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే వేరే రాష్ట్రాల గురించి మనం మాట్లాడటం దానికంటే మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేరే రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి ఉందేమో మరి. సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇచ్చేపటికే అప్పటికప్పుడు డిఏ రిలీజ్ చేసింది, అప్పటికప్పుడే ఫిట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చేసింది. మీరు తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ఉద్యోగస్తులను బలి చేయకూడదని వార్నింగ్ ఇచ్చి పంపింది, వాళ్ళు అన్ని బెనిఫిట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మేము కూడా అదే పని చేయాలేమో, దాని బదులు ఇంకా ఏదైనా త్వరలోనే ఏ చిన్న ఏదైనా కూడా మేమేందో ఇక్కడ నుంచి కార్యకర్తలకు వెళ్ళి కూడా గవర్నమెంట్ పడగొట్టమని చెప్తాము. ఏ ప్రభుత్వం అన్నా రాని మా లాభం చేస్తారో అంటే లాభం చేయమని అంటలేము, మాకు చెందవలసిన, మాకు రావాల్సిన, మేము దాచుకున్న డబ్బు మాకే ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. ఇంకా కూడా చేసినట్టయితే ఇంకా ఇంకా ఇదైపోతుంది. ఓకే రైట్. ఇక చివరిగా మీకు అంటే మీ సమస్యలు కనుక మీకు రావాల్సినటువంటి బకాయిలు, ఆ పెన్షన్స్ కావచ్చు, ఇటు హెల్త్ కి సంబంధించినటువంటి ఈ కార్డ్స్ కావచ్చు, అలాగే ఈ డిఏలు కావచ్చు, అలాగే మీకు రావాల్సిన ఏదైతే మీరు దాచుకున్నటువంటి పొదుపు కావచ్చు, దేవదాస్ గారు మంచిగా చెప్పారు. అసలు మీరు మొదలే పెట్టకపోతే ఇంకా అసలు దాని కాగితమే ముందుకు జరగలేదు. 1.5% అప్పుడే కట్ చేసేస్తారు. దాన్ని అసలు దాన్ని ఊసేలేదు సార్. ఇప్పుడు 3 నెలల సార్ కట్ చేస్తూనే ఉన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మా పాత అప్పులే బాగున్నారు, పాత పైసలు బోర్లని బాగున్నారు, మీకేందుకు ఇస్తాం సార్ అంటారు. అవు మరి వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు సర్వీస్ చేయడానికి లేరు, వాళ్ళ వ్యాపారం వల్లది. హాస్పిటల్ సర్వీస్ కాదండి, వ్యాపారం అయితే ఎప్పుడు కూడా వెల్ఫేర్ యాక్టివిటీస్ చూడడు, వాడి లాభాలు చూసుకుంటాడు. రూపాయి సూది ఇచ్చి 10 రూపాయలు తీసుకునేది ఇప్పుడు ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో. మరి ఇప్పుడు 3 నెలలు సార్ నాది 770 రూపాయలు కట్ అవుతుంది నాది. ఆ కార్డే జనరేట్ పైసలు తీసుకుంటే ఎట్లా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎట్లా? ఇది